వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వర్షిత. ఈ రోజు వీడియోలో మనం అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మన కలలు కలలుగానే మిగిలిపోతున్నాయా? మరి మన డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టూల్ ఉంది, అదే ఈ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అనేది నీ డ్రీమ్స్, గోల్స్, ఆస్పిరేషన్స్ అంటే కలలు, లక్ష్యాలు, ఆశయాలు ఇవన్నీ ఇమేజెస్ రూపంలో చూపించేదే ఒక విజువల్ బోర్డ్ అన్నమాట. అసలు ఈ విజన్ బోర్డ్లో ఏమేమి ఉంటాయి అంటే, మనం గోల్స్ ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్, తర్వాత నిన్ను మోటివేట్ చేసే కొన్ని కోట్స్, తర్వాత అఫర్మేషన్స్ అంటే మన సక్సెస్ని రిప్రజెంట్ చేసే కొన్ని విషయాలు, నువ్వు నీ జీవితంలో ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అవన్నీ రిప్రజెంట్ చేసే ఒక మోటివేషనల్ కోట్స్, తర్వాత ఇమేజెస్, ఇవన్నీ కలిపితేనే ఒక విజన్ బోర్డ్ అనమాట. ఇది మన ఫ్యూచర్కి ఒక విజువల్ మ్యాప్ లాంటిది. మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో ఈ విజన్ బోర్డ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే, నువ్వు ఎక్కడైతే ఉంటావో, రోజు నువ్వు ఎక్కువ టైం ఎక్కడైతే స్పెండ్ చేస్తావో అక్కడ పెట్టుకోవాలి. అప్పుడు ప్రతిరోజు మన గోల్స్ని మనం చూస్తూ ఉంటే మనకు ఫోకస్ పెరుగుతుంది, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మన మైండ్ సక్సెస్ వైపు పనిచేస్తుంది. అసలు ఈ విజన్ బోర్డ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్కి సంబంధించింది అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ జీవితంలో ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మన బ్రెయిన్ ఇమేజెస్ని బాగా బలంగా గుర్తుంచుకుంటుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మన మైండ్ ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో ఆ విషయాలే మన జీవితం వైపు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది ఆలోచిస్తే, మనం ఏ భావనతో చూస్తే, మనం దానిపైన ఎంత నమ్మకం పెడితే అది మన జీవితంలో జరగడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ థాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ రిజల్ట్స్. నేను ఇది ఖచ్చితంగా సాధించగలను, కానీ ఎలా సాధిస్తావో ఏంటో నీకు తెలియదు, కానీ నీపైన నువ్వు నమ్మకం పెట్టి నువ్వు ఇది ఖచ్చితంగా సాధించగలను అని నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్నే ఇస్తుంది. అది నీపైన నువ్వు చిన్న 100%కి 1% నీపైన నీకు నమ్మకం లేకపోయినా కూడా నువ్వు అది ఎప్పటికీ సాధించలేవు. సో పాజిటివ్ థాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ రిజల్ట్స్, నెగిటివ్ థాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ రిజల్ట్స్. మనం ఎప్పుడైతే ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటామో మన మైండ్ కూడా అదే ప్రూవ్ చేస్తుంది. కానీ నేను ఇది తప్పకుండా సాధించగలను అని నువ్వు నమ్మితే మన బ్రెయిన్ కూడా ఆ దిశగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఎరుకలోనే ఉంటుంది. ఏది చెప్తే అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. సపోజ్ నువ్వు మార్నింగ్ 3కి లేయాలని అనుకుంటావు, కానీ అలారం పెట్టుకో, కానీ కొన్నిసార్లు నీకు ఎగ్జాక్ట్ ఆ టైంకే మెలకువ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు ఏదైనా ఒక్క విషయం చెప్తే అది దాన్ని బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటుంది, కరెక్ట్గా నీకు ఆ టైంకి మెలకువ వచ్చేలాగా చేస్తుంది. అదే ఈ సబ్ కాన్షియస్ పవర్. ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు ఏదైతే బిలీవ్ చేస్తావో, నువ్వు ఏదైతే నమ్ముతావో నేను సాధించగలను అని, అదే నీకు యూనివర్స్ ఇస్తుంది. ఇదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. తర్వాత మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ ఈస్ బేస్డ్ ఆన్ 3 రూల్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ క్లియర్ ఇంటెన్షన్, అంటే నీకు లక్ష్యం ఏంటో తెలియాలి, నీ గోల్ ఏంటో నీకు క్లియర్గా ఉండాలి. సెకండ్ వన్ ఈస్ స్ట్రాంగ్ బిలీఫ్, అంటే నీకు ఖచ్చితంగా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ అలైన్డ్ యాక్షన్స్, అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానికోసం వర్క్ చేయడం. సపోజ్ నేను ఒక కార్ కొనాలనుకుంటాను, నేను ఊరికే నేను మేనిఫెస్ట్ చేస్తే నేను కార్ కొనేయగలనా? లేదు కదా. నేను ఏదో ఒక వర్క్ చేయాలి, డబ్బు సంపాదించాలి, నేను ఖచ్చితంగా ఇది సాధించాలి అని నీకు క్లియర్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైతే అనుకుంటావో అది నిజంగా మారుతుంది. అలైన్డ్ యాక్షన్స్, ఊరికే మేనిఫెస్ట్ చేసి వదిలేయకుండా నువ్వు దానికోసం పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఏ విషయం పైన ఫోకస్ చేస్తే మీ మెదడు ఆ విషయాలకు సంబంధించిన అవకాశాలను గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు కార్ కొనాలనుకుంటావు, సపోజ్ ఫార్చునర్ బ్రాండ్ కొనాలని అనుకుంటావు. నువ్వు రోడ్ మీదకి వెళ్తే నీకు ఎక్కడ చూసినా కూడా ఫార్చునర్ కారే కనిపిస్తుంది. అంటే సడన్గా రోడ్డు పైన అన్ని ఫార్చునర్ కార్లు పెరగలేదు, కానీ మన మైండ్ అనేది దానిపైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా విజన్ బోర్డ్ కూడా అదే చేస్తుంది. మీ గోల్స్ని మీ బ్రెయిన్కి ఎప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటుంది. విజన్ బోర్డ్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తాయి అంటే, విజన్ బోర్డ్లో మనం గోల్స్ని క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం, దాన్ని మనకు కనిపించేలాగా ఒక ప్లేస్లో ఉంచుతాం, దాన్ని ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, మనం ఆ సక్సెస్ని ఇమాజిన్ చేసేసుకుంటాం. సపోజ్ నాకు ఒక డ్రీమ్ జాబ్ అచీవ్ చేయాలని ఉంది, దాన్ని విజన్ బోర్డ్లో పెట్టుకుంటాను, నేను ప్రతిరోజు ఆ జాబ్ని చూస్తాను. సో ఆ విజన్ బోర్డ్ అనేది నా గోల్ని నా మైండ్కి రిమైండ్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఇది సాధించాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి అని. సో రోజు అది చూడడం వల్ల నీలో నీ కాన్ఫిడెన్స్ పెరిగి నువ్వు అది ఒక రోజు అచీవ్ చేసేసానని నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. మనం ఆ సక్సెస్ని ఇమాజిన్ చేసుకుంటాం, తర్వాత సక్సెస్ వచ్చిన ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, మనలో నమ్మకం పెరుగుతుంది ఇది జరుగుతుంది అని. మనం అదే ప్రాసెస్లో దాన్ని నెరవేర్చుకోవడానికి చిన్న పనులు మొదలు పెడతాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం కూర్చొని నేను ఇది సాధిస్తాను అని ఊహించుకోవడం కాదు, అదే ఇంపాసిబుల్ అయిన పనులు కూడా జరుగుతాయని ఊహించుకోవడం కూడా కాదు, నీకు తెలియాలి అది ఖచ్చితంగా జరుగుతుంది అని. ఇప్పుడు ఒక మనిషి చనిపోయి ఉంటాడు, ఆ మనిషి బ్రతకాలి, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను మేనిఫెస్ట్ చేస్తాను అంటే అది పాసిబులా? కాదు కదా. ఇఫ్ యు ఆర్ విజువలైజింగ్ సంథింగ్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మీనింగ్.
అన్నమాట. అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని నీలో నీకే నమ్మకం కుదరాలి. విజువలైజేషన్ ప్లస్ బిలీఫ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్. విజువలైజ్ చేయాలి, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని నువ్వు బిలీవ్ చేయాలి, తర్వాత దానికోసం కష్టపడాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. మనం మన భవిష్యత్తుని ముందే చూసి నమ్మితే ఈ ప్రపంచం మనకు దారిని సృష్టిస్తుంది, అవకాశాలను ఇస్తుంది. అసలు ఈ విజన్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ నీ గోల్స్ అని నువ్వు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో. నువ్వు ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో, ఇప్పటికీ ఏం లేట్ కాలేదు, దిస్ ఈజ్ జస్ట్ ఫిబ్రవరి మాత్రమే. సో నీ గోల్స్ని ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో అన్నీ ఒక లిస్ట్ రాసుకో. దాంట్లో మెయిన్ గోల్స్ని నువ్వు క్లియర్గా మెన్షన్ చేసుకో. లైక్ చిన్న చిన్న గోల్స్ నుంచి పెద్ద పెద్ద గోల్స్ వరకు నువ్వు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో ప్రతి ఒక్కటి లిస్ట్ డౌన్ చేసుకో. దానికి సంబంధించిన ఇమేజెస్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయి, నీకు నచ్చిన ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకో. ఆ ఇమేజెస్ని తీసుకెళ్ళి ఏదర్ ఎనీ ఎడిటింగ్ యాప్, నేనైతే క్యాన్వా యూస్ చేశాను, క్యాన్వాలోకి తీసుకెళ్ళి నీకు కావాల్సిన ఇమేజెస్ అన్ని కావాల్సిన సైజులో పేస్ట్ చేసేసుకో. నీ మైండ్లో ఏవైతే క్లియర్ గోల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇమేజెస్, టెక్స్ట్ మొత్తం అంతా తీసేసుకొని ఒక ప్రెజెంటేషన్ లాగా, ఒక పేజ్ లాగా ప్రిపేర్ చేసుకో. దాన్ని కలర్ జిరాక్స్ లేదా మీకు ఇష్టం వచ్చిన ఫోటో ప్రింట్స్ కావాలంటే ఫోటో ప్రింట్స్ ఏదో ఒకటి తీసుకోండి. దాన్ని తీసుకున్న తర్వాత ఒక విజన్ బోర్డ్ లైక్ ఎనీ కార్డ్బోర్డ్ షీట్ ఈజ్ ఫైన్. జస్ట్ మీకు కావాల్సిన ఇమేజెస్, టెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ షీట్లో పేస్ట్ చేసుకోండి. ఇంతే, ఇంకా దీనికి మించి దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. పెద్దగా ఎఫర్ట్స్ కూడా అవసరం లేదు. బట్ దిస్ విల్ రియలీ హెల్ప్ ఎ లాట్ అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా పని చేస్తుంది. ఇప్పుడైతే నా విజన్ బోర్డ్ ఏంటో చూసేద్దాం. నేను ఫస్ట్ ఇలా క్యాన్వాలో నాకు కావాల్సిన ఇమేజెస్ అన్ని క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. దాన్ని కలర్ ప్రింట్ జిరాక్స్ తీసుకొని కట్ చేసుకొని బోర్డ్ పైన ఇలా పేస్ట్ చేస్తున్నా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show బోర్డ్ అనమాట. నేనైతే జస్ట్ కార్డ్బోర్డ్ షీట్ కూడా నేనేం పర్చేస్ చేయలేదు. నా దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏదో ఉంటే దాన్ని యూజ్ చేశాను. నాకు కావాల్సిన ఇమేజెస్, టెక్స్ట్ మొత్తం అంతా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని కట్ చేసి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇప్పుడు నా మెయిన్ గోల్స్ క్లియర్గా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూసేయండి. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ 2026. ఇందులో మెయిన్ వచ్చేసి ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ ఏంటి అంటే కోపం. నాకు కోపం చాలా అంటే చాలా ఎక్కువ, కానీ అందరిపైన చూపిను, కానీ మా ఇంట్లో వాళ్ళ పైన అయితే చాలా అంటే చాలా చూపిస్తా. అంటే చిన్న చిన్న వాటికి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటా. సో నేను ఆ కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలని అయితే ట్రై చేస్తున్నా. అందుకే ఈ పిక్చర్ చూసినప్పుడల్లా, నాకు కోపం వచ్చినప్పుడల్లా నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను ట్రై చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్. కోపం అనేది మనిషికి సహజం, కానీ కోపం అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎలా అంటే మనం కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేం, మన బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అవుతే మనిషి పతనం మొదలవుతుంది. సో కోపం అందరికీ వస్తుంది, కానీ నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అనే దాన్ని బట్టే ఉంటుంది. తర్వాత నేను కార్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. ఈ కార్ వచ్చేసి వోల్క్స్వాగన్ వర్చ్యూస్ అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. అంటే నాకు ఇంతవరకు ఏ కార్ అన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. కానీ ఒక రోజు గుడికి వెళ్ళా, నైట్ 9 అవుతుంది అనుకుంటా, టెంపుల్కి వెళ్ళా, ఆంజనేయ స్వామి టెంపుల్కి. అక్కడ బయట ప్రసాదం తినుకుంటూ కూర్చున్నా, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఆలోచిస్తున్నా నేను లైఫ్లో ఏం చేస్తున్నాను ఏంటి అనేసి నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటున్నా. ఆ టైంలో సడన్గా ఒక న్యూ కార్, అంటే ఇంకా అసలుకి పూజ చేపించారనమాట. అంటే కొత్త కారు ఇది, అదే వోల్క్స్వాగన్, సేమ్ బ్లూ కలర్ అనమాట. వచ్చి ఆగింది. నేను ఒక్క 5 మినిట్స్ దాన్ని చూస్తే ఇలా ఉండిపోయా. చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకో తెలీదు, ఆ రోజు డిసైడ్ అయ్యా నాకు ఈ కారే కావాలి, నాకు ఈ కార్ చాలా నచ్చింది అని. సో నేను ఈ కార్ కొనాలనుకుంటున్నా. నేను 20 lakhs 15 lakhs అలా అయితే పెట్టి కొనను. నా బడ్జెట్లో ఒక అరౌండ్ 10 lakhs అలా సెకండ్ హ్యాండిల్లో అట్లా కొందామని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మరి కార్ కొంటే కార్ డ్రైవింగ్ రావాలి కదా, అందుకోసం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ కార్ డ్రైవింగ్ ఇమేజ్ అనమాట. తర్వాత మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అంటే మన కోసం ఎంతో కష్టపడుతుంది కదా, కానీ మనం తనకి సరైన గుర్తింపు అస్సలు ఇవ్వం. అందుకే నేను మా అమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది, కానీ మనం సరైన గుర్తింపు ఇవ్వం. ఎందుకంటే అమ్మే కదా, మన కోసమే కదా కష్టపడాలి, మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడుతుంది అని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంటాం. ప్రపంచంలో ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమించగలిగేది ఒకే ఒక వ్యక్తి అమ్మ. మన విజయంలో గర్వపడేది అమ్మ.
మన ఓటమిలో మనకంటే ఎక్కువ బాధపడేది కూడా అమ్మే. నాకు మా అమ్మ ఎలా సపోర్ట్ చేసింది అంటే, నేను 2022లో బీటెక్ అయిపోయింది. ఇంకా ఒక 2-3 మంత్స్ ఇంక ఇంట్లోనే ఉన్నా. ఏం చేయాలో తెలీదు. ఖాళీగా అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఆఫర్ ఉండింది నాకు. ఇంకా అది వస్తుంది కదా, జాయినింగ్ ఇస్తారులే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. ఆఫర్ లెటర్ వచ్చింది కానీ జాయినింగ్ డేట్ రాలేదన్నమాట. 2 మంత్స్ గడిచింది, 3 మంత్స్ గడిచింది, అలా 4 మంత్స్, 5 మంత్స్ అట్లా చాలా మంత్స్ గడుస్తున్నాయి. కానీ నాకు బ్లైండ్గా జాయినింగ్ వస్తుంది అని వేరే ఆపర్చునిటీస్కి ఏవి ట్రై చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చొని ఉన్నా. ప్రతిరోజు ఈవినింగ్ అయితేనే మెయిల్స్ చెక్ చేసుకోవడం, రోజంతా దాని గురించే వరి అవ్వడం, అలా నన్ను చూడలేకపోయింది మా అమ్మ. చూసి ఇంకా ఆ టైంలో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. అంటే డబ్బులు కడతాంలే, నువ్వు కోర్స్ చెయ్యి, నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో అని ఎవ్వరూ చెప్పలేదు. కానీ మా అమ్మ మాత్రం, మా అమ్మ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా తన చెయ్యిని బ్యాంక్లో పెట్టి నేను డబ్బులు కడతాను, నువ్వు వెళ్ళి కోర్స్ నేర్చుకో, ఏదో ఒకటి ఇట్లనే ఉండద్దు, ఏదో ఒకటి నేర్చుకో అని చెప్పింది. ఆ టైంలో నాకు అసలు మా అమ్మ ఇచ్చిండే ధైర్యం అంతా ఇంత కాదు. అంటే ఆల్రెడీ నేను లోలో ఉన్నాను, ఇంకేదైనా ఒక మాట అంటే కూడా నేను చాలా తీసుకోలేను. అలాంటి టైంలో అంత సపోర్ట్ అనేది అట్లా చెప్పగలిగేది చాలా అంటే చాలా రేర్. తిడతారు, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు, ఇట్లనే ఉంటావు అని చెప్పి. అట్లా చెప్పకుండా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు నేను మంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇంకా బాగా హ్యాపీగా చూసుకోవాలి. కార్ డ్రైవింగ్ నేర్చుకొని మా అమ్మని కార్లో తీసుకెళ్ళాలి. అది మా అమ్మ డ్రీమ్, నా డ్రీమ్ కూడా. తర్వాత ఈ భగవద్గీత బుక్ ఫినిష్ చేయాలి ఈ ఇయర్లో ఎలాగైనా, అది మాత్రం పక్కా. అదొకటి. తర్వాత మెడిటేషన్ చేయాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా, లేదా నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నా మెడిటేషన్ చేయాలి. సో అట్లీస్ట్ 1/2 hour ఏ డే మెడిటేషన్ చేయాలని ఫిక్స్ అయ్యా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్. అండ్ నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ వెళ్ళాలని అయితే అని అనుకుంటున్నా. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. అందుకే అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ వెళ్ళాలైతే నేను అనుకుంటున్నా. అందుకే ఈ తిరుపతి ఫోటో పేస్ట్ చేశా. అండ్ ఇది తెలుసా మీకు, 11 days హనుమాన్ చాలీసా సంకల్పం. అసలు నేను ఎంతలా ట్రై చేశానంటే అస్సలకి చేయలేకపోయినా. అంటే 1 or 2 days చేస్తాం, 3 days చేస్తాం, కానీ ఎలాగోలా 4th day మిస్ అవుతాం. ఈ 11 days హనుమాన్ చాలీసా సంకల్పం ఫినిష్ చేయాలి అంటే చాలా కష్టం. అలా అని ఇంపాసిబుల్ అయితే కాదు. కాబట్టి నేను కూడా ఇది ఛాలెంజ్గా తీసుకుంటున్నా, ఇది కంప్లీట్ చేయాలి అని. చూద్దాం కంప్లీట్ చేస్తానో లేదో. ఇది నా డ్రీమ్ హౌస్, లేదా ప్లాట్ కానీ లేదా హౌస్ కానీ తీసుకోవాలనుకుంటున్నా. అదొకటి. యూట్యూబ్ మానిటైజేషన్. ఇప్పుడు నేను ఎలాగో భగవద్గీత వీడియోస్ చేయాలనుకుంటున్నా కాబట్టి, సో అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండ్ లోపల లేదా నెక్స్ట్ ఇయర్కైనా యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలని విష్ చేస్తున్నా. ఇది చూసారా, హెల్ప్ పూర్ పీపుల్. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదిస్తున్నా, అట్లీస్ట్ 2% అయినా కూడా అందులో ఏదో ఒక దానికి మంచి పనుల కోసం ఉపయోగించాలనుకుంటున్నా. అందుకే ఇది ఎవరైతే నీడ్లో ఉంటారో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫుడ్ డొనేషన్ ఉంది కదా, ఏదైనా నా బర్త్డేకి కానీ మా అక్క బర్త్డేకి కానీ ఈ ఫుడ్ డొనేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నా. అదొక గోల్. తర్వాత ఇది చూసారా, ఇది సర్ప్రైజెస్. అంటే మన లవ్డ్ వన్స్కి, ఎవరైతే మనం క్లోజ్గా ఉంటారో వాళ్ళకి చిన్న సర్ప్రైజెస్ ఇద్దామని అనుకుంటున్నా. ఉన్నదే చిన్ని లైఫ్, మరి అలాంటప్పుడు ఎంత వీలైతే అంత మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్. ఇది ఫీల్ ద నేచర్ ఉంది కదా, ఫీల్ ద నేచర్ అంటే నేచర్లో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా నేచర్ని ఫీల్ అవ్వడానికి మార్నింగ్ వాక్కి వెళ్దాం అనుకుంటున్నా. దట్ ఈస్ జస్ట్ ఎ స్మాల్ గోల్. తర్వాత నాకు ఇలా ఇయర్ పీర్సింగ్ అంటే ఇష్టం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అలా చేయించుకోవడానికి కుదరట్లేదు. అందుకే ఇది కూడా ఒక చిన్న గోల్ అనమాట. అండ్ హెయిర్, ఏ అమ్మాయికి హెయిర్ అంటే ఇష్టం ఉండదు. సో ఇది కూడా చిన్న విష్. అండ్ దెన్ తిరుపతి హుండీ, అంటే ఎంతో కొంత నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత హుండీలో డబ్బులు వేయాలనుకుంటున్నా. అదొకటి. తర్వాత ఐఫోన్, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఐఫోన్ అంటే గుర్తొచ్చింది. నేను జాబ్ చెయ్యకముందు 3 years, నేను జాబ్ చేయబట్టి 3 years, మోర్ దెన్ 3 years అవుతుంది. నేను జాబ్ స్టార్ట్ చేయకముందు 6 months బ్యాక్ ఫోన్ కొన్నా. నా ఫోన్ చూపిస్తే ఎలా ఉందో. ఇది నా ఫోన్. ఎలా ఉంది అంటే చూసే ఉంటారు. ఇది నా ఫోను. నేను ఎప్పటి నుంచో ఫోన్ కొనాలనుకుంటున్నా, కానీ ఇది అంటే నేను పెద్దగా యూజ్ చేయను, కాల్స్కి తప్ప. మొత్తం అంతా ల్యాప్టాపే, డేలో మొత్తం అంతా ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటాం. అందుకే ఇది ఇలా వర్క్ అవుతుంది కదా, ఎందుకు కొనడం అనవసరంగా అని అనిపించి 2 years నుంచి పోస్ట్పోన్ చేస్తున్నా, కొనాలి అని. ఫైనలీ ఈ ఇయర్ అయితే ఐఫోన్ కొందామని ఫిక్స్ అయిపోయా.
అంటే ఎలా అంటే ఎందుకు కొనలేదు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలుసు. మన నాన్న, మన అమ్మ మన కోసం ఎంత కష్టపడ్డారో కూడా మనకి తెలుసు. ఒక్క రూపాయి కూడా కౌంటే అనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుంటేనే మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం, లేదా ఈ లైఫ్ని అనుభవించగలుగుతున్నాం. అదే వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి కొంచెం కూడా ప్లానింగ్ లేకపోయినా, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా, మనం చదివించడానికి డబ్బులు లేకపోయినా కూడా మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు చదివించడం వల్లే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లగ్జరీస్ అంటే నేనైతే లగ్జరీస్ అస్సలు ప్రిఫర్ చేయను. నేను బాగానే ఎర్న్ చేస్తున్నా, కానీ నేను ఎప్పుడు కూడా నేను వేస్ట్గా, నేను లగ్జరీగా ఎప్పుడు కూడా ఖర్చు పెట్టాలని నేను అనుకోను. అలా అని అస్సలు ఖర్చు పెట్టను అని కాదు, బాగా ఖర్చు పెడతా, కానీ లగ్జరియస్గా. సపోజ్ ఇప్పుడు నేను ఊరికి వెళ్ళాలి అంటే కార్లో వెళ్ళొచ్చు, లైక్ బ్లాబ్లాలో, కానీ నేను అది ప్రిఫర్ చేయను. అంటే ఎందుకు అనవసరంగా? ఇప్పుడు కార్లో వెళ్తే 700 అవుతుంది, అదే బస్సులో వెళ్తే 450 ఆర్ సంథింగ్ అట్లా అవుతుంది. సో నేను స్టిల్ ఐ డోంట్ ప్రిఫర్ టు గో ఇన్ కార్. అంటే వెరీ రేర్ అనమాట. ఇంకా అర్జెంట్ అనిపిస్తే, ఇంకా అప్పుడు పనులు ఎక్కువ ఉండి ఇంకా టైం అస్సలు లేదు అంటే అప్పుడు వెళ్తాను తప్ప, ఇప్పుడు నార్మల్గా హాలిడేస్కి అట్లాంటి వెళ్ళేటప్పుడు మాత్రం బస్సులోనే వెళ్తా. సో అంటే మా నాన్న కాంట్రాక్టర్గా వర్క్ చేసేవాడు అరౌండ్ 2000. అంటే నేను ఇంకా అప్పుడు చిన్న బాబు, జస్ట్ 1 year 2 years అనుకుంటా అంతే. మా నాన్న కాంట్రాక్టర్గా వర్క్ చేసేవాడు. అంటే అప్పుడు ఎట్లా అంటే డే మొత్తం బయటనే ఉండాలి. ఇంకా ఫుడ్ మధ్యాహ్నం భోజనంకి 50 రూపాయలు ఖర్చు అవుతుందని భోజనం తినకుండా ఇంటికి వచ్చేదాకా అలానే ఉండేవాడంట, ఒక్క 50 రూపాయలు సేవ్ చేయడం కోసం. అలా సేవ్ చేసి కూడబెట్టడం వల్లే అంత కొంత మా ఎడ్యుకేషన్కి ఉపయోగపడింది. లేదంటే మా డాడీ అప్పు చేసి ఇట్లా చదివించే మెంటాలిటీ అయితే అస్సలు కాదు. ముందు జాగ్రత్తగా అట్లా కొంచెం ఆకలిని కూడా చంపుకొని అంత కష్టపడి అంత చేశారు కాబట్టి మనం అట్లా ఊరికే వృధాగా ఖర్చు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. అంటే ఇంకా మనం పెద్దగా తీసుకెళ్తామా ఏమన్నా డబ్బులు తీసుకెళ్ళాము, ఉన్నంత వరకు మనం లగ్జరియస్గానే బ్రతకాలి. అంటే మన కంఫర్ట్స్ ప్రకారంగా ఆలోచిస్తే, అంటే నేనేమి ఇదేం తప్పని అన్నాను, లగ్జరీస్గా ఉండడం కూడా తప్పని కాదు. బట్ అంటే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఉండొచ్చు. అంటే అది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఈ ఇమేజ్ చూసారా, ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, అందుకే ఈ ఇమేజ్. మెయిన్ ఇంపార్టెంట్ది మర్చిపోయా, ఇది టైలరింగ్. నాకు ఎంబ్రాయిడరీ అన్న, టైలరింగ్ అన్న, ఫ్యాషన్ డిజైనింగ్ అన్న అంటే చాలా ఇష్టం. అసలుకి టైం ఎలా స్పెండ్ చేస్తానో కూడా తెలియదు. డే మొత్తం దానిపైన కూర్చున్నా కూడా నాకు అసలు టైమే తెలియదు, అంత ఇష్టం. అందుకే ఈ ఇయర్ అట్లీస్ట్ నేను టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. తర్వాత స్టాప్ బ్యాక్ బిచింగ్, ఇది చూస్తున్నా కదా, స్టాప్ బ్యాక్ బిచింగ్ అంటే నేను చేస్తానని కాదు, కానీ కొన్నిసార్లు నెగిటివ్గా మాట్లాడతా. నాకు నచ్చని మనుషుల గురించి నేను నెగిటివ్గా మాట్లాడతా. అది ఇప్పటి నుంచి స్టాప్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకే స్టాప్ బ్యాక్ బిచింగ్. తర్వాత డిసిప్లైన్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సక్సెస్ అనమాట. ఇదైతే నేను చాలా బిలీవ్ చేస్తాను. అంటే నేను డిసిప్లైన్గా ఉన్నప్పుడు నాకు అసలు టాలెంట్ లేకపోయినా కూడా ద థింగ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫేవర్ టు మీ. అంటే యూనివర్స్ అనేది అలా నీ దగ్గరికి తీసుకొస్తుంది ప్రతిదీ, నువ్వు డిసిప్లైన్గా ఉంటే. సో దట్ ఈస్ వన్ థింగ్. డోంట్ హర్ట్. అంటే ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఎవరిని హర్ట్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయా. ఇంటెన్షనల్గా నేను చేయను జనరల్గా, కానీ తెలుసో తెలియకో కూడా చేయాలని అనుకోవట్లేదు. సేవింగ్స్ అంత బ్యాడ్ ఏం కాదు. ఓకే, అసలు అంటే వేస్ట్గా ఖర్చు పెట్టడం ఆపేయాలని అనుకుంటున్నా. అండ్ దెన్ ప్రోయాక్టివ్నెస్, ఇది ఉంది కదా, ప్రోయాక్టివ్నెస్ అంటే ఇప్పుడు నేను వర్క్లో ఎలా అంటే 1కి 2 సార్లు చెప్పించుకుంటుంటా, అది చెయ్యి ఇది చెయ్యి అని. అలా ముందే చేసేయాలి అలా అని. లేజినెస్ వదిలేయడమే ఈ ప్రోయాక్టివ్నెస్ అంటే. ఆ లేజినెస్ని, బద్ధకాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. బీ కైండ్ అంటే కొంచెం అంటే ఇప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ మనిషిని నువ్వు ట్రీట్ చేసే విధానాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా నిన్ను ట్రీట్ చేస్తారు. నువ్వు కైండ్గా మాట్లాడితే నీతో కూడా కైండ్గానే మాట్లాడతారు, నువ్వు రూడ్గా మాట్లాడితే వాళ్ళు కూడా రూడ్గానే మాట్లాడతాడు. సో ఈ ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని తక్కువ చూపు చూడకుండా కైండ్గా డీల్ చేయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై విజన్ బోర్డ్ 2026. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఐ విల్ బి మోటివేటెడ్ టు మేక్ ఈవెన్ మోర్ వీడియోస్. మీకు కూడా ఇలాంటి విజన్ బోర్డ్ కావాలని అనుకుంటే ప్లీజ్ ట్రై టు కాంటాక్ట్ మీ. ఐ విల్ ట్రై టు ప్రిపేర్ ఇట్ ఫర్ యూ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వర్షిత సైనింగ్ ఆఫ్.